రవీంద్ర భారతిలో జరిగిన సంత్ సేవలాల్ జయంతి వేడుకల్లో భాగంగా భోగ్ బండారి హోమం నిర్వహించారు. ఈ హోమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సేవలాల్ 286వ జయంతి వేడుకలను నేడు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. దేశ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో గిరిజనుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. దేశం సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటంలో బంజారా సమాజం కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. గిరిజన హక్కులను కాపాడడంలో కానీ, వాళ్ళలో విజ్ఞానాన్ని జ్ఞానాన్ని తీసుకురావడంలో కానీ సేవలాల్ మహారాజు ఎంతో ఆ రోజు అంకిత భావంతో మనకందరికీ అండగా నిలబడ్డాడు, మనందరినీ చైతన్యం చేశాడు. అలాంటి మహానుభావుని యొక్క ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఆయన ఆదర్శాలను ముందు తీసుకెళ్లడమే ఈరోజు మన ముందు ఉన్నటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఐక్యమత్యంగా ఉండాలి, సాంఘిక దురాచారాలను దూరం చేయాలి. మనలో ఇంకా పేదరికం ఉంది, దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు భారత ప్రభుత్వం తరఫున తప్పకుండా రానున్న రోజుల్లో సేవలాల్ మహారాజ్ యొక్క సేవను తప్పకుండా గుర్తించి, ఇప్పటికే ప్రధానమంత్రి గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి గారు తప్పకుండా ఈ సేవలాల్ మహారాజ్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఈరోజు ఇటీవలనే నాగపూర్ లో కానీ, బాంబేలో కానీ, కర్ణాటకలో కానీ జరిగింది. మీకు అందరు తెలుసు, గత సంవత్సరం ఢిల్లీలో నేను లక్కీషా బంజారా కార్యక్రమం కానీ, సేవలాల్ మహారాజ్ యొక్క కార్యక్రమం కానీ ఢిల్లీలో భారత ప్రభుత్వం తరఫున నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, రానున్న రోజుల్లో కూడా సేవలాల్ మహారాజ్ యొక్క సేవను గుర్తిస్తూ వారి జయంతి కార్యక్రమాలను భారత ప్రభుత్వం తరఫున నిర్వహించే విధంగా